హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం నవంబర్ 9వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి, మనం ప్రతి సంవత్సరం నవంబర్ 9వ తేదీని జాతీయ న్యాయ సేవల దినోత్సవంగా జరుపుకుంటాం. ఎందుకని అంటే 1995వ సంవత్సరంలో న్యాయ సేవల ప్రాధికార చట్టం అనేది అమల్లోకి వచ్చింది. మనం చూస్తే ఈ చట్టాన్ని 1987లోనే తీసుకొచ్చారు. కానీ అమల్లోకి రావటానికి దాదాపు 8 ఏళ్లు పట్టింది. 1995లో అమల్లోకి వచ్చింది. అందుకే ప్రతి సంవత్సరం మనం నవంబర్ 9వ తేదీని జాతీయ న్యాయ సేవల దినోత్సవం అనేసి జరుపుకుంటాం. మరి దీనికి సంబంధించి చూస్తే మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 39A ఏం చెప్తుంది? రైట్ టు ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటే ఉచిత న్యాయ సహాయానికి సంబంధించి ఆదేశిక సూత్రాల్లో ఒకటిగా ఈ ఆర్టికల్ 39Aని తీసుకురావటం జరిగింది. దీనికోసం తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ సవరణ ఎన్నవది? ఒకసారి దీనికోసం తీసుకొచ్చిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఎన్నవది అనేసి మీరు కమెంట్స్లో ఇవ్వండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అణ్వస్త్రాలకి సంబంధించి న్యూక్లియర్ వెపన్స్ అంటాము. రీసెంట్గా రష్యా సమగ్ర అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందం లేదా కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ లేదా CTBT నుంచి బయటకొచ్చింది. దానివల్ల మళ్ళీ ఈ దేశాలు అణ్వస్త్రాలని తయారు చేసుకునేటటువంటి వెసులుబాటు అనేది వచ్చింది. మరి ఈ నేపథ్యంలో ఈ సమగ్ర అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందం లేదా కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ CTBT అన్నటువంటిది ఎప్పుడు ఆమోదం పొందింది? 1996లోనే ఆమోదం పొందింది. మనం చూస్తే దాదాపు దీనికి 187 దేశాలు ఆమోదం కూడా తెలిపాయి. అయితే దీన్ని అమలు చేసింది మాత్రం 178 దేశాలు మాత్రమే. అందులో మన భారతదేశం, పాకిస్తాన్ అలా 9 దేశాలు ఈ కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ మీద అసలు సంతకమే చేయలేదు. సో మనకి ఎగ్జామ్లో అడగచ్చు, ఇండియా అన్నటువంటిది ఈ కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ లేదా CTBTలో సిగ్నటరీనా అంటే కాదు. దీనిని ఎప్పుడు ఆమోదించారు? 1996లో. ఈ CTBT నుంచి రీసెంట్గా బయటకు వచ్చినటువంటి దేశం ఏది అంటే రష్యా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కేంద్ర హోంమంత్రి సహాయ సహకారాల శాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా, ఈయన నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ యొక్క భారత్ ఆర్గానిక్స్ అనేటటువంటి ఒక బ్రాండ్ని ఆవిష్కరించడం జరిగింది. ఇది ఆర్గానిక్ ఉత్పత్తుల్ని, డైరీ ప్రోడక్ట్స్ ని కూడా మన దేశంలో అమ్ముతుంది. ఇది మాత్రమే కాకుండా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు యొక్క సేంద్రియ ఎరువుని కూడా విడుదల చేయడం జరిగింది. అలాగే 5 సహకార సంఘాలకి సభ్యత్వ ధృవీకరణ పత్రాలని కూడా అందించారు. అయితే ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటి అంటే చూడండి, మన దేశవ్యాప్తంగా 7.89 కోట్ల సహకార సంఘాలు, కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి ఉంటే అందులో 29 కోట్ల మంది సభ్యులున్నారు, గుర్తుపెట్టుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పశ్చిమాసియాకి సంబంధించి G7 దేశాలు ఒక నిర్ణయం తీసుకున్నాయి. ఏమని? హమాస్ దాడిని ఖండిస్తూ ఇజ్రాయెల్ యొక్క స్వీయ రక్షణ అంటే సెల్ఫ్ డిఫెన్స్కి సమర్థించడం జరిగింది ఈ G7 సదస్సు అనేది. మనం చూస్తే ఇజ్రాయెల్ హమాస్ యొక్క ఘర్షణకి సంబంధించి ఒక సంయుక్త ప్రకటనని రిలీజ్ చేశారు. అందులో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో G7 లేదా గ్రూప్ ఆఫ్ 7 అంటాం. ఈ G7 దేశాలేంటి అనేసి మనం చూస్తే చూడండి, 1 జపాన్, 2 USA, 3 ఇటలీ, 4 కెనడా, 5 ఇంగ్లాండ్, 6 జర్మనీ, 7 ఫ్రాన్స్. ఈ 7 దేశాలని కూడా G7 కంట్రీస్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. సో G7 అంటే ఏంటి గుర్తుపెట్టుకోవాలి. మనం చూస్తే ఇందులో USAతో మనకి I2U2 అన్నటువంటి ఒక సమ్మిట్ ఉంది, అవునా? అలాగే ఫ్రాన్స్తో కలిసి మనం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చాం. అలాగే జపాన్, USA, ఆస్ట్రేలియా, ఇండియా ఈ 4 కలిసి క్వాడ్లో సభ్య దేశాలుగా ఉన్నాయి, అవునా? సో మనం ఏదైనా ఇలాంటి టాపిక్ వచ్చినప్పుడు ఒకటి హమాస్ ఇజ్రాయెల్కి సంబంధించి అంటే ఈ గాజా, ఇజ్రాయెల్ దీనికి సంబంధించిన మ్యాప్ అనేది క్లియర్గా చూసుకోవాలి. చుట్టూ ఉన్నటువంటి దేశాలేంటి, సముద్రం ఏంటి, అలాగే ఏ దేశాలతో ఇజ్రాయెల్కి కానీ గాజాకి కానీ గొడవలు అనేవి ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అవన్నీ చూసుకోవాలి. అలాగే ఇప్పుడు G7 అన్నాం, G7 దేశాలేంటి అనేసి చూసుకోకుండా G7 దేశాలు వేటిలో అయినా భాగస్వాములుగా ఉన్నాయా అన్నటువంటిది కూడా మనం చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, టీబీ లేదా ట్యూబర్క్యులోసిస్ అంటాము. రీసెంట్గా
WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ 2023 అనే ఒక నివేదికని ఇవ్వటం జరిగింది. దీనిని దాదాపు 192 దేశాలు వివిధ రకాల ప్రాంతాల్లో నమూనాన్ని సేకరించి పరీక్షించి ఆ తర్వాత ఈ వివరాల్ని రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా ఏం తెలిసింది, 1995 నుంచి టీబీకి సంబంధించి వివరాల్ని నమోదు చేస్తుంటే 2022లో రికార్డు స్థాయిలో కేసులు అనేవి బయటపడ్డాయన్నట్టుగా ఇక్కడ WHO చెప్పింది. చూడండి, మనం చూస్తే 2021లో 1.3 కోట్ల మంది, 2022లో 1.6 కోట్ల మంది టీబీతో బాధపడుతున్నారు అన్నట్టుగా అంచనా. అంతేకాదు 2020-21లో భారత్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్లోనే 60% పైగా కొత్త కేసులు అనేవి తగ్గాయి. గుర్తుపెట్టుకోవాలి, తగ్గాయి. అలాగే 2019తో పోలిస్తే 2022లో ఎక్కువ బాధితులు కోలుకుంటున్నారు అన్నట్టుగా ఈ నివేదిక చెప్తోంది. అయితే ఈ నేపథ్యంలో ట్యూబర్క్యులోసిస్ ని కలిగించేది ఏది, బ్యాక్టీరియానా, వైరసా ఇలా అడిగినప్పుడు బ్యాక్టీరియా అన్నటువంటిది ట్యూబర్క్యులోసిస్ ని కలిగిస్తుంది. మరి దాని పేరేంటి అంటే మైకోబాక్టీరియం. మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అన్నటువంటిది ఈ యొక్క టీబీని కలుగజేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎన్నికల నేపథ్యంలో మద్యం అలాగే సారా పంపిణీ వీటన్నింటి మీద నిఘా పెట్టడం కోసం ఎక్సైజ్ శాఖ అన్నటువంటిది వెరిట్ అనే పేరుతో ఒక ప్రత్యేక యాప్ని తీసుకురావటం జరిగింది. వెరిట్ అంటే వెరిఫైయింగ్ ద ట్రూత్ అనేసి అనమాట. సో ఇది నేమ్ గుర్తుపెట్టుకోవాలి. వెరిట్ అనేటటువంటి దాన్ని ఎవరు తీసుకొచ్చారు అని అడిగితే నార్మల్గా మనం ఏమనుకుంటామో ఎలక్షన్ కమిషన్ అన్నటువంటి తీసుకొచ్చింది అనుకుంటాం, కానీ కాదు. ఎక్సైజ్ శాఖ అన్నటువంటిది ఈ వెరిట్ అనే పేరుతో ఒక యాప్ని, టోల్ ఫ్రీ నెంబర్ని తీసుకురావటం జరిగింది. అలాగే మనకి ఈ ఎన్నికలకి సంబంధించి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ అన్నటువంటిది ఉంది. అంటే ఏంటి, ఎవరైనా ఓటర్ ఇందులోనే నమోదు చేసుకునే విధంగా. అలాగే సి విజిల్ అనేసి, అంటే మనకి ఎలక్షన్ల నేపథ్యంలో ఎవరైనా అవినీతికి పాల్పడినా, డబ్బులు పంచడం లాంటి అక్రమాలకి పాల్పడినా కూడా ఈ సి విజిల్లో ఫోటోల్ని, వీడియోల్ని తీసి అప్లోడ్ చేయొచ్చు. దాని మీద యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. S&P గ్లోబల్ రేటింగ్స్ అన్నటువంటిది రీసెంట్గా ఒక నివేదికనిచ్చింది. అందులో 2023-24లో మన భారత వృద్ధి అనేది 6% పురోగతికి తగ్గదు అన్నట్టుగా ఈ నివేదిక అనేది చెప్తోంది. మరి ఆ నేపథ్యంలో మిగతా కొన్ని సంస్థల యొక్క అంచనా చూడండి. 2023-24కి సంబంధించి RBI 6.5% వృద్ధి సాధిస్తుందని చెప్పింది. ప్రపంచ బ్యాంక్ ఏమో 6.3% అని అంచనా వేసింది. IMF ఏమో 6.3% అంది. S&P ఏమో 6%కి తగ్గదు అనేసి చెప్తోంది. మూడీస్ 6.1% అంటోంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB అనేది 6.3% అంటోంది. ఇండియా రేటింగ్స్ 6.2%, OECD 6.3%. ఇలా వివిధ సంస్థలు మన భారత వృద్ధిని వివిధ రకాలుగా అంచనా వేస్తూ ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వందే సాధారణ రైళ్లకి సంబంధించి రైల్వే శాఖ మన భారతదేశంలో తొలిసారిగా ఈ వందే సాధారణ రైలు యొక్క ట్రయల్ రన్ని నిర్వహించడం జరిగింది. అది విజయవంతమైంది కూడా. మరి ఈ నేపథ్యంలో ఎగ్జామ్లో ఏమడుగుతారు, వందే సాధారణ రైళ్ళు అంటే ఏంటి అని అడగరు. మొదటి వందే సాధారణ ట్రయల్ రన్ అనేటటువంటిది ఏ ప్రాంతాల మధ్య జరిగింది అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి జరిగింది అంటే చూడండి, ముంబై అహ్మదాబాద్ మధ్య మొదటి వందే సాధారణ రైల్ని ట్రయల్ రన్ చేయటం జరిగింది. అయితే ఈ వందే భారత్ రైళ్లు అనేవి చాలా విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఆ తరహాలోనే వందే సాధారణ అనేటటువంటి రైళ్లని కూడా తీసుకొస్తున్నారు. అంటే వందే భారత్ రైళ్లన్నీ పూర్తిగా ఏసీ కోచ్లు, కానీ ఈ వందే సాధారణ రైళ్లు అన్నటువంటివి నాన్ ఏసీ కోచ్లతో నడవబోతూ ఉన్నాయి. అయితే ఒక్కొక్క రైల్లో 1800 మంది వరకు ప్రయాణించవచ్చు. గంటకి 130 కిలోమీటర్ల వేగంతో ఇవి వెళ్తాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అంకుర సంస్థలు అంటే స్టార్టప్స్ కోసం టీ హబ్ అన్నటువంటిది కోహార్ట్ 12 ఆఫ్ ల్యాబ్ 32 అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికోసం హెగ్జాగాన్ అనేటటువంటి సంస్థ, ఇదేంటి సెన్సార్ సాఫ్ట్వేర్ ఆటోనామస్ సొల్యూషన్స్ కి సంబంధించిన సంస్థ అన్నమాట. ఈ సంస్థతో టీ హబ్ అన్నటువంటిది భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. సో ఈ నేపథ్యంలో టీ హబ్ అంటే ఏంటి చూడండి, కన్వర్జ్, కనెక్ట్, క్రియేట్ అన్నటువంటి ఈ మోటోతో టీ హబ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియన్స్ ఉమెన్స్ హాకీ టీమ్, ఇది ఉమెన్స్ హాకీ టీమ్స్కి సంబంధించి 6th బెస్ట్ టీమ్గా నిలిచింది.
మరి ఈ ర్యాంకింగ్స్ని ఇచ్చే వాళ్ళు ఎవరు అంటే ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అన్నటువంటిది. అయితే ఇందులో ఏ దేశ జట్టు మొదటి స్థానంలో ఉంది అంటే నెదర్లాండ్స్ దేశ జట్టు అన్నటువంటిది, 2వ స్థానంలో ఆస్ట్రేలియా అన్నటువంటిది ఉంది, 3వ స్థానంలో అర్జెంటీనా ఉంది, 4వ స్థానంలోకి వచ్చేసరికి బెల్జియం అన్నటువంటిది ఉంది, 5వ స్థానంలో జర్మనీ ఉంది, మన భారతదేశం 6వ స్థానంలో ఉంది. అలాగే కాఫీ బోర్డుకు చైర్మన్గా ఎంజే దినేష్ ఇతన్ని అపాయింట్ చేయటం జరిగింది, అది కూడా 3 సంవత్సరాల కాలానికి గాను. నెక్స్ట్ చూడండి, అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అన్నటువంటిది, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఇవి రెండు ఒక అవగాహన ఒప్పందం అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని కుదుర్చుకోవటం జరిగింది. ఏ సంస్థతో అంటే లులు హైపర్ మార్కెట్ ఎల్ఎల్సి అన్నటువంటిది. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ని గల్ఫ్ కోఆపరేషన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఎంఓయు అన్నటువంటిది కుదిరింది. ఎక్కడ దీన్ని సైన్ చేశారు అంటే వరల్డ్ ఇండియా ఫుడ్ 2023, ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఎంఓయు అవగాహన ఒప్పందం మీద సంతకాలు అనేవి జరిగాయి. నెక్స్ట్ చూడండి, ఇంటర్నేషనల్ మాస్టర్ అయినటువంటి వైశాలి రమేష్ ప్రభు, ఈమె ఫిడే ఉమెన్స్ గ్రాండ్ స్విస్ 2023 టైటిల్ని గెలుచుకుంది. నెక్స్ట్ చూడండి, మన భారతదేశంలో నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డేని ఎప్పుడు జరుపుకుంటారు? నవంబర్ 7వ తేదీన. ఎందుకంటే ఈ క్యాన్సర్కి సంబంధించి ఎర్లీ డిటెక్షన్, ప్రివెన్షన్కి సంబంధించి అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసం. అయితే ఈ నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే అన్నటువంటిది ఎవరు స్టార్ట్ చేశారు అంటే డాక్టర్ హర్షవర్ధన్. ఈయనెవరు? మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 2014లో దీన్ని స్టార్ట్ చేయటం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా 2014లో ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాత ఇదిగో నవంబర్ 7వ తేదీని ప్రతి సంవత్సరం నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డేగా జరుపుకోవాలన్నట్టుగా నిర్ణయించారు. నెక్స్ట్ చూడండి, అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అన్నటువంటిది రీసెంట్గా ఏ భారతీయ నటుడికి ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్లో చోటు కల్పించింది అంటే జూనియర్ ఎన్టీఆర్కి. నెక్స్ట్ చూడండి, అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయానికి చెందినటువంటి ఇంధన విధాన సంస్థ అన్నటువంటిది రీసెంట్గా వార్షిక వాయు నాణ్యత నివేదికనిచ్చింది. అంటే యాన్యువల్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ అన్నటువంటిది ఇచ్చింది. దీని ప్రకారం వాయు కాలుష్యం అనేది పెరుగుతోంది. దాంతో దక్షిణాసియాలో ప్రజల యొక్క సగటు ఆయురార్థం ఎన్ని సంవత్సరాల మేర తగ్గిపోతోంది అంటే 5.1 సంవత్సరాల మేర తగ్గిపోతోంది. మనం చూస్తే భారత్లో ఇది 5.3 సంవత్సరాలుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా వ్యక్తుల సగటు జీవితకాలం 2.3 సంవత్సరాల మేర తగ్గుతోంది. అయితే దక్షిణాసియాలో చాలా కాలుష్యభరితమైనటువంటి దేశాలుగా బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్, పాకిస్తాన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చివరిగా చూడండి, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ రీసెంట్గా విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం 2017-19 మధ్య దేశవ్యాప్తంగా సుమారు ఎన్ని చిన్న నీటి వనరులు దురాక్రమణకు గురయ్యాయి అంటే 35,000. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అన్నటువంటిది దేశవ్యాప్తంగా ఉన్న ఈ జల వనరుల్ని 2018-19 మధ్య కాలంలో లెక్కించటం జరిగింది. దీని ప్రకారం ఉపరితల చిన్న నీటి వనరుల దురాక్రమణ విషయంలో ఉత్తరప్రదేశ్ అన్నటువంటిది మన దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.